హాయ్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళలో చూసింది నిజమే. పైథాన్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ నేను ఒక 300 అయితే మీకు ఫ్రీగా ఇవ్వబోతున్నాను. సో ఈ 300లో మీకు కనీసం ఒక 150 క్వశ్చన్స్ అయినా మీకు పర్ఫెక్ట్గా తెలిసి ఉంటే మీరు ఈజీగా జాబ్ క్రాక్ చేయగలుగుతారు. పైథాన్ సంబంధించిన ఏ జాబ్ అయినా సరే, పైథాన్ డెవలపర్ అయినా సరే. ఓకే, ఎందుకంటే ఈ క్వశ్చన్స్ నేను ఈ 300 క్వశ్చన్స్ ఎట్లా తీసుకున్నానంటే ఎక్కువగా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే నేను తీసుకోవడం జరిగింది. ఓకే, సో మీరు ఎట్లా నేర్చుకోవాలంటే ఇవి అంటే మీరు ఒకసారి తెలుసుకోవాలంటే అసలు పిప్ ఎయిట్ అంటే ఏంది అని ఒకసారి మీకు చదివితే మీకు ఇది మళ్ళీ మైండ్ ఫిక్స్ అయిపోవాలి. అసలు పిక్లింగ్ అంటే ఏంది, అన్పిక్లింగ్ అనేది నేర్చుకోవాలి. ఓకే, సో మనము అదే స్కూల్లో చదివినట్లు క్వశ్చన్ ఆన్సర్ లాగా అయితే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అయితే నేర్చుకోకూడదు. మీరు అసలు ఏంటి, ఏ విధంగా క్వశ్చన్ అడుగుతున్నాడు, దానికి ఏ విధంగా ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ నేను ఆన్సర్ ఇచ్చినట్లు ఇదే విధంగా ఆన్సర్ ఇవ్వకూడదు. సో మీకు అర్థమైన విధంగానే ఆన్సర్స్ ఇవ్వాలి. ఓకే, సో ఇక్కడ నేను మీకు ఇక్కడ చూసినట్లయితే నేను ఇక్కడ అన్ని కూడా క్వశ్చన్స్ అయితే మెన్షన్ చేశాను చూడండి. సో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది చూడండి. ఈ క్వశ్చన్ అనేది 8th క్వశ్చన్ అనేది ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూవర్స్. అసలు డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్కి టపుల్స్కి ఏంది డిఫరెన్స్ అని అడుగుతూ ఉంటారు. సో అట్లా టైపులు మీకు చెప్పాలి. ఓకే, సో ఇక్కడ ఇచ్చాను చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్ ఇస్ దట్ లిస్ట్ ఈజ్ ఏ మ్యూటబుల్ వైల్ టపుల్ ఈజ్ ఏ నాట్. ఓకే, అంతే కదా. నెక్స్ట్ ఇంకోటి అంటే టపుల్ కెన్ బి హ్యాష్డ్. టపుల్ అయితే హ్యాష్డ్ అవుతుంది. ఎగ్జాంపుల్గా చూసినట్లయితే యాజ్ ఎ కీ ఫర్ డిక్షనరీ. ఓకే, సో ఈ విధంగా సో ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే మీరు అడుగుతూ ఉంటారు. డిఫరెన్స్ బిట్వీన్ టపుల్ లిస్ట్ అడుగుతారు. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ డిక్షనరీ లిస్ట్ అడుగుతూ ఉంటారు. ఓకే, సో ఇక్కడ మీరు చూసినట్లయితే పైథాన్ డెకరేటర్స్ గురించి, ఓకే, ఇట్లా ఈ విధంగా డెకరేటర్స్ గురించి, జనరేటర్స్ గురించి అండ్ ల్యాండా ఫంక్షన్ గురించి, ఫిల్టర్ ఫంక్షన్ గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. పిక్లింగ్, అన్పిక్లింగ్, నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి అడుగుతూ ఉంటారు. అలాగే మీకు కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ గురించి, ఆర్బిటరీ ఆర్గ్యుమెంట్స్ గురించి మెయిన్గా ఇవి అడుగుతూ ఉంటారు. ఓకే, దాని తర్వాత క్లాస్లో సెల్ఫ్ కీవర్డ్ గురించి, సూపర్ కీవర్డ్ గురించి, అసలు సెల్ఫ్ కీవర్డ్ ఎక్కడ వాడతాం, సూపర్ కీవర్డ్ ఎక్కడ వాడతాం, అట్లా క్లాస్ ఏ విధంగా డిఫైన్ చేసుకుంటాం, ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్ ఏ విధంగా ఇన్హెరిట్ చేసుకుంటాం. సో ఇట్లాంటి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో నేను ఫేస్ చేసిన ఇవన్నీ కూడా, అందుకే మీకు కూడా అట్లాంటి క్వశ్చన్స్ వస్తాయని మాత్రం నేనైతే గెస్ చేసి చెప్తున్నాను మీకు. ఓకే, సో మీకు మెయిన్గా అసలు లైబ్రరీ అంటే ఏంటి, అసలు ప్యాకేజెస్ అంటే ఏంటి, పిప్ దేనికి యూజ్ చేస్తాం, అసలు పిప్ ఇన్స్టాల్ ఎందుకు రాస్తాం. ఓకే, సో ఎన్ని ప్యాకేజెస్ ఉన్నాయి, మీరు ఇంతవరకు ఏ ప్యాకేజ్ యూజ్ చేసిండ్రు, ఆ ప్యాకేజెస్ గురించి చెప్తారా డీటెయిల్గా. ఓకే, అసలు ఫంక్షన్ అంటే ఏంది ఆ విధంగా చెప్తారు. సో ఫంక్షన్ కాల్ ఏ విధంగా ఉంటుంది, సో ఫంక్షన్ కాల్లోకి మనకి పారామీటర్స్ ఏ విధంగా పాస్ చేస్తాం, అట్లా అడుగుతూ ఉంటారు అన్నీ కూడా. లోకల్ వేరియబుల్స్, గ్లోబల్ వేరియబుల్స్, మీకు నేను చెప్పేటివన్నీ కూడా దీనిలో ఉన్నాయి. నేను ఇక్కడ మెన్షన్ చేసిన చూడండి, ఇవన్నీ కూడా మీకు అయితే ఉన్నాయి. సో ఇవంతే మీకు ఈ ఫైల్ అయితే నేను ఫ్రీగా ఇద్దామని ఫిక్స్ అయిపోయినా. ఓకే, అందుకే మీకు ఇక్కడైతే ఇస్తున్నాను చూడండి. మీకు ఇంకో డౌట్ రావచ్చు, ఇంతకుముందుకు మీరు థియరీ చెప్పారు కదా, ఓన్లీ థియరీ క్వశ్చన్స్ కాదు కదా, కోడ్ కూడా అడుగుతారు కదా అని మీకు డౌట్ రావచ్చు. సో కోడ్కి సంబంధించినవి కూడా ఇక్కడ మీకు ఉన్నాయి చూడండి. కోడ్కి సంబంధించినవి కూడా ఉన్నాయి, నో ప్రాబ్లం. కోడ్కి ఎక్కువ మీరు పైథాన్లో స్లైసింగ్ కూడా చూసుకోండి, స్లైసింగ్ కూడా బాగా అడుగుతారు. ఓకే, ఇక్కడ చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ రేంజ్, ఎక్స్ రేంజ్కి సంబంధించింది. ఓకే, యాట్రిబ్యూట్స్ అంటే ఏంటివి, అసలు ఫంక్షన్స్ అంటే ఏంటివి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటివి, అంతా మెమరీ మేనేజ్మెంట్ సంబంధించింది. ఓకే, చూడండి అన్నీ ఇక్కడ ఇట్లా మీకు చెప్పుకుంటూ పోతే అట్లా నేను మీకు 300 అయితే ఇచ్చాను క్వశ్చన్స్. సో అన్నీ ఇంపార్టెంట్వే. మీకు ఇవి చూస్తే ఏమవుతుందంటే మీకు ఒక ఐడియా వస్తుంది, ఈ విధంగా చదవాలా, ఓకే ఈ విధంగా నేర్చుకోవాలా అనేది మీకు అయితే ఒక ఐడియా వస్తుంది. సో మెయిన్గా ఇది నేను ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చింది ఇన్ఫర్మేషన్ తెలుసుకోనికే మాత్రమే. ఇక్కడ మీకు ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి, హౌ డు వి కన్వర్ట్ ద స్ట్రింగ్ టు ద లోవర్ కేస్. ఓకే, ఇట్లా ఈ విధంగా అడిగిన అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, ఎప్పుడైనా సరే ఏదైనా స్ట్రింగ్ను లోవర్ కేస్ కన్వర్ట్ చేయాలంటే మనకి లోవర్ ఫంక్షన్ ఉంటుంది, స్ట్రింగ్ ఫంక్షన్. దాన్ని ఏం చేస్తాం, ఆ ఫంక్షన్లోకి మనం కన్వర్ట్ చేస్తే అది ఆటోమేటిక్ కన్వర్ట్ అయిపోతుంది. సో ఇట్లాంటివి కూడా చూసుకోవాలి, అడుగుతూ ఉంటారు క్వశ్చన్స్. ఓకే, సో మీకు thumbnail అయితే నేను 300 అని చెప్పాను, కానీ యాక్చువల్గా అయితే నేను ఒక 352 దాకా ఉన్నాయి మన దగ్గర క్వశ్చన్స్ అయితే. చూడండి, లాస్ట్ 351. ఓకే, 351 దాకా ఉన్నాయి మనకి క్వశ్చన్స్. సో మీరు లాస్ట్కి వచ్చిన తర్వాత మీకు మొత్తం కూడా ఇక్కడ ప్రోగ్రామేటికల్గా ఉంటుంది. సో ఇట్లా సినారో ఇచ్చేసి ఈ విధంగా మీకు కోడింగ్ చేసినట్లు మీకు అయితే ఇచ్చాను. చూడండి, ఇక్కడ ఇదేంటంటే సార్టింగ్ సంబంధించింది. సార్ట్ ఫంక్షన్ యూజ్ చేసుకొని లిస్ట్ను సార్ట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ మీరు పైన చూసినట్లయితే పాలిండ్రమ్కి సంబంధించింది అండ్ ఈవెన్ నెంబర్ని ఎట్లా కనుక్కుంటామని చెప్పేసి, ఫ్యాక్టర్స్ ఏ విధంగా అనుకుంటామని చెప్పేసి, అండ్ ప్యాటర్న్స్ కూడా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇక్కడ చూడండి,
ఫ్యాక్టోరియల్కి సంబంధించింది, ఫిబొనాకీ సీక్వెన్స్, ఓకే, ఇట్లాంటివి కానీ. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి నేను ఈ ఫైల్ ఇస్తాను కదా, సో ఈ ఫైల్ అయితే మీకు ఇస్తాను. సో ఈ ఫైల్ ఇస్తే మీరు ఏం చేయాలంటే ఒకసారి ఓపెన్ చేసి నీట్గా ఇవి 1 by 1 క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇట్లా ఈ విధంగా ఉందా, ఈ విధంగా ఉందా అని. ఒకవేళ మీకు ఈ విధంగా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే, ఈ ప్రోగ్రామేటింగ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వీటిని ఏం చేయాలంటే ఓన్లీ క్వశ్చన్ చూడండి, ఆన్సర్ ఏం చేయాలంటే చూడకుండా మీరు కోడ్ టైప్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, అట్లయితే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. ఓన్లీ క్వశ్చన్ చూసుకోండి, మీరు ఆన్సర్ టైప్ చేసుకోండి. ఓకే, ఆన్సర్ టైప్ చేసుకొని అంటే మీరు కోడ్ కొట్టేసి దాని తర్వాత ఆన్సర్ చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇట్లా ఒకవేళ మీరు ఇట్లాంటి క్వశ్చన్ చూస్తే ఓన్లీ ఈ క్వశ్చన్ చూసుకుంటూ మీరు ఆటోమేటిక్గా దీనికి మీరు కోడ్ అయితే జనరేట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇది ఒక 350 క్వశ్చన్స్ సంబంధించింది టోటల్గా. అండ్ మీకు ఒకవేళ ఇవి మొత్తం అయిపోయాక కూడా మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది, మాకు ఇంకా కావాలి క్వశ్చన్స్, మేము ఇంకా ప్రిపేర్ కావాలి, అడ్వాన్స్గా ప్రిపేర్ కావాలి మేము ఇంకా అని అంటే నేనేం చేస్తానంటే మీకోసం సింపుల్గా మన టెలిగ్రామ్ ఛానల్కి టచ్ చేయండి. ఓకే, మన టెలిగ్రామ్ ఛానల్కి వచ్చేస్తే ఇక్కడ పైథాన్ లైఫ్ అని ఒక ఛానల్ ఉంటుంది మనకి. ఇక్కడ మీరు టెలిగ్రామ్లోకి వచ్చి సెర్చ్ చేసేసుకోండి. మీరు మొబైల్లో టెలిగ్రామ్కి వచ్చి సెర్చ్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే మీకు పైథాన్ లైఫ్ అని ఇక్కడ వస్తుంది. ఓకే, సో పైథాన్ లైఫ్ వస్తే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ప్రతి ఒక్కదానికి క్వశ్చన్ ప్లస్ సొల్యూషన్ అట్లా మీకు దాదాపు నేను ఇక్కడ ఒక 200 సొల్యూషన్స్ అయితే ఇచ్చాను. దాదాపు 200 దాకా ఇచ్చాను నేను. ఇక్కడ చూడండి, సో ఇది మీకు ఓపెన్ చేసినామనే కనిపించదు. ఈ పైథాన్ లైఫ్కి వచ్చిన తర్వాత మీరు రీసెంట్గా పెట్టిన మెసేజెస్ చూస్తే మీకు ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఇవన్నీ అవే. ఓకే, క్వశ్చన్స్, సినారియోస్, సొల్యూషన్స్ అండ్ సొల్యూషన్స్ అవన్నీ కూడా మీకు చూడండి అట్లా మీకు మస్తు ఉన్నాయి. ఒక 200 దాకా ఉన్నాయని చెప్పాను కదా. సో ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇంతకుముందు చెప్పిన క్వశ్చన్స్ అండ్ ఈ క్వశ్చన్స్, అండ్ ఈ క్వశ్చన్స్ కానీ మీరు చూసినట్లయితే మీకు పక్కాగా ఏ ఇంటర్వ్యూ అయినా క్రాక్ చేయగలుగుతారు. ఇంకా మీకు ఏం అవసరం లేదు. ఓకే, ఏం అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కూడా అన్ని మెన్షన్ చేశాను క్వశ్చన్స్. చూడండి, ఇక్కడ కూడా చూడండి, చాలా ఉన్నాయి క్వశ్చన్స్. చెప్పాను కదా ఈ పైథాన్ లైఫ్ మీరు, అందుకే నేను టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి అని చెప్పేది ఎందుకోసమే, ఎందుకంటే నేను చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇక్కడ షేర్ చేయడం జరిగింది. ఓకే, అట్లా మీకు క్వశ్చన్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇది. అండ్ మీకు ఈ పైథాన్ లైవ్ డిస్కషన్ దేని గురించి అంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉందనుకోండి, ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీ డౌట్స్ కానీ, ఇక్కడ మీకు 2900 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఎప్పుడు ఆన్లైన్లో ఉంటారు. కొంతమంది ఇక్కడ 139 మెంబర్స్ ఆన్లైన్ ఉన్నారు కదా. సో ఇక్కడ మీరు డౌట్స్ కానీ, మీకు ఏమైనా సొల్యూషన్స్ కానీ, మీకు ఏమైనా అవుట్పుట్స్ రాకుంటే కానీ, ఏదైనా కానీ ఇక్కడ మీరు షేర్ చేసుకోవచ్చు. రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఎవరైనా వాళ్ళు ఫ్రీగా ఉంటే మీకు రెస్పాండ్ అవుతూ ఉంటారు. సో మీరు మీ నాలెడ్జ్ని ఇక్కడ మీరు షేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇది కూడా మీకు ఒక అడ్వాంటేజ్ కిందకి చెప్పుకోవచ్చు. ఓకే, ఇది మెయిన్. ఇంకోటి ఏంటంటే, నేను ఇంతకుముందుకు చెప్పిన 350 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ 350 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ TXT ఫైల్లో నా ఒక గిటాబ్ లింక్లో ఉంది. ఓకే, నా గిటాబ్ లింక్ నేను కింద ఇస్తాను. సో కింద ఇచ్చేస్తా, మీరు డైరెక్ట్ ఈ గిటాబ్ లింక్ వచ్చేసి ఇది డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, గిటాబ్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి 350 ఇంటర్వ్యూ టెక్స్ట్ క్వశ్చన్స్. ఓకే, సో ఇది నా గిటాబ్. ఓకే, ఇది నా గిటాబ్. మీకు నేనైతే కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాను దీన్ని. సో ఇదైతే డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. ఓకే, అలాగే మీకు ఇంకోటి ఏంటంటే 62 ఉన్నాయి కదా, ఒక 60 ప్రాజెక్ట్స్ ఉన్నాయి పైథాన్వి, ఇవి కూడా యూజ్ చేసుకోండి. ఓకే, సో ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, ఈ పైథాన్ ఫైల్ ఉంది కదా, ఇది కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దానివల్ల వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఓకే, సో ఈ మాత్రం పర్ఫెక్ట్ అవ్వండి.